అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి విజయం ఈ మూడింటిని దాటి రావాల్సిందే. ప్రయత్నం, అవహేళన, వ్యతిరేకత. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 7, 2024 శుక్రవారం. తిథి పాడ్యమి సాయంత్రం 4:44 వరకు. తదుపరి విదియ. నక్షత్రం మృగశిర రాత్రి 7:43 వరకు. తదుపరి ఆరుద్ర. యోగము శూలము రాత్రి 8:05 వరకు. తదుపరి గండము. కరణం భవ సాయంత్రం 4:44 వరకు. తదుపరి బాలవ. తెల్లవారుజామున 4:15 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:34. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం ఉదయం 5:56. చంద్రాస్తమయం రాత్రి 7:42. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 5:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 1:25 వరకు. వర్జము తెల్లవారుజామున 4:07 నుండి 5:42 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:32 వరకు. తిరిగి సాయంత్రం 5:05 నుండి 6:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:50 వరకు. జూన్ 7 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 4:44 వరకు ఉంది. తదుపరి విదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష పాడ్యమి విదియాలను మనం శుభకార్యాలలో వినియోగించము. లగ్న ముహూర్తాలు ఈ రోజు చంద్ర దర్శనం అయిన తర్వాత నుండి పెట్టుకోవచ్చు. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:29 నుండి 7:50 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:56 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:56 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:56 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. 1979వ సంవత్సరంలో భాస్కర-1 అనే భారత ఉపగ్రహం ప్రయోగించబడింది. భారత టెన్నిస్ మాజీ క్రీడాకారులు మహేష్ భూపతి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 7 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి మానసికంగా అలజడి ఉంటుంది. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండాలి. సింహరాశి ఉల్లాసంగా గడుపుతారు. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి చేపట్టిన పనులు గజిబిజిగా అనిపించవచ్చు. మీనరాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.